బాపట్ల జిల్లా వేటపాలెం మండలం దేశాయిపేటలో ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించి ఇతర రాష్ట్రానికి చెందిన అక్రమ మద్యం పట్టుకున్నారు. ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన గోవా రాష్ట్రానికి చెందిన 157 క్వార్టర్ బాటిల్స్ 9 ఫుల్ బాటిళ్లను సీజ్ చేశారు. అక్రమంగా మద్యం అమ్మకాలు జరుపుతున్న శ్రావణి అలియాస్ దుర్గాను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక నిందితురాలిని కోర్టులో హాజరుపరచనున్నట్లుగా ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. పక్క రాష్ట్రాల నుండి మద్యాన్ని తీసుకొచ్చి అక్రమంగా అమ్మకాలు జరిగితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఎక్సైజ్ ఎస్ఐ శ్రీహరి హెచ్చరించారు. సమాచారం మేరకు ఎన్డీపీఎల్ గోవా నుంచి వచ్చిన మద్యం గురించి మా ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్స్ వర్క్ చేస్తూ ఉన్నారు గత 4 రోజుల నుంచి. వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు మేము వేటపాలెం మండలం దేశాయిపేటలో పలు ఇళ్ళు చెక్ చేసాము, మాకు దొరకలేదు. కానీ ఒక అక్యూజ్డ్ ఆమె పేరు శ్రావణి అలియాస్ దుర్గా, ఆవిడ దగ్గర 157 వాటర్ బాటిల్స్ ఓ చాయిస్ విస్కీ మద్యం దొరికింది. అలాగే 9 మ్యాన్షన్ హౌస్ ఫ్రెంచ్ విస్కీ గోవా మద్యం ఫుల్ బాటిల్స్ దొరికినాయి. ఇవన్నీ కూడా మా అసిస్టెంట్ కమిషనర్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ వారి ఒంగోలు వారికి తెలియజేసి వారి ఇంటెల్ మేరకు పల్నాడు జిల్లాలో